ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 జూలై మాస ఫలితాల అంతర్భాగంగా ద్వాదశ రాశుల గోచార వివరాలు తెలుసుకుందాము. ముందుగా తీసుకున్నట్లయితే శని భగవంతుడు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశి, చంద్రుడు వచ్చేసి ధనురాశి, కేతు వచ్చేసి సింహరాశి, బుధ శుక్ర గురువు కర్కాటక రాశి, రవి వచ్చేసి మిథున రాశి, కుజుడు వచ్చేసి వృషభ రాశి. మనకు 4వ తేదీ సింహంలోకి శుక్రుడు వెళ్ళిపోతాడు జూలై. అలాగే 7వ తేదీ మిథునంలోకి వక్రించిన బుధుడు వెళ్ళిపోతాడు, కర్కాటకం నుంచి వక్రించి మళ్ళా మిథునం ప్రవేశం చేస్తాడు. 29వ తేదీ మళ్ళా కర్కాటకంలోకి బుధుడు వక్రత్యాగం చేసుకొని వస్తాడు. 17వ తేదీ సూర్యనారాయణుడు ఈ యొక్క మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇది గోచారం. నెక్స్ట్ వచ్చేసి తులారాశి, తులాలగ్నం తీసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి 4, విశాఖ 3 పాదాలు కలిపి తులారాశి తులాలగ్నం కిందకి వర్తిస్తుంది. తులారాశి తులాలగ్నం వారికి మీ రాశిపతి అయినటువంటి శుక్రుడు వచ్చేసి 4వ తేదీ నుండి మీకు సింహంలోకి వచ్చేస్తాడు. అంటే మీకు లాభస్థానంలోకి వచ్చేస్తాడు శుక్రుడు. మీకు తులారాశి తులాలగ్నం వారికి మీకు రాశాధిపతి ప్లస్ అష్టమాధిపతి. ఈయన మీకు లాభంలోకి రావటం మూలంగా అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ని తొలగించేస్తాడు. కేతువుతో కలుస్తాడు. స్త్రీ దేవతారాధన చేసుకున్నట్లయితే మీకు మంచి జరుగుతుంది. లలితా పారాయణం, లక్ష్మీదేవి సహస్రనామ స్తోత్రాలు ఇలాంటివి పారాయణ చేసుకోవాలి. అలాగే కొంచెం ఈ యొక్క సూర్యుని ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవాలి ఆరోగ్యం కోసం. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆదిత్య హృదయ పారాయణం చేసుకున్నట్లయితే మీకు తులారాశి తులాలగ్నం వారికి ఆరోగ్యం సమకూరుతుంది. ఆరోగ్యం అంటే అష్టైశ్వర్యాలు కూడా సమకూరే అవకాశం ఉంది. పిల్లల గురించి కొంచెం చింతిస్తారు. వివాహాది విషయాలు కొన్ని కలిసి రావు. తద్మూలకంగా మీకు కొంచెం డిప్రెషన్ ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. సంతానానికి ఏదో ఒక తెలియని లోటు కనిపిస్తుంది. వివాహంలో ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. సోషల్ ఎన్విరాన్మెంట్లో మీరు ఉత్సాహంగా ముందుండే క్యారెక్టర్ ఉన్నట్లు అనిపిస్తారే కానీ మీకున్న మానసిక వేదన మీకు పడేవారికి ఆ పైన భగవంతునికే తెలుస్తుంది. కాబట్టి మీరు తేలా పడాల్సిన అవసరం లేదు. అలాగే ఇంద్రాణి స్తోత్రం, లక్ష్మీదేవి స్తోత్రం, ఆమె కూడా లక్ష్మీనే, ఇంకా త్వరితంగా మన చేతికి అందిస్తుంది కాబట్టి ఫలితాన్ని ఇంద్రాణి స్తోత్రాన్ని వినటం మూలంగా మీకు ఇంకా మంచి జరిగే అవకాశం ఉంది. శత్రు రుణ రోగ పీడల నుంచి బయటపడతారు. ఆనందమైన జీవితాన్ని మీరు జీవితంలో పొందుతారు. మిమ్మల్ని మీరు సెక్యూర్ చేసుకునే నాలెడ్జీ ఉంటుంది. వివాహాలు యొక్క ఎక్కువ కష్టతరమయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి రుక్మిణి కళ్యాణం బుక్ చదివినట్లయితే, ఆ యొక్క కథలన్నీ చదివినట్లయితే, రుక్మిణి కళ్యాణ వైభవం ఆ బుక్ చదివినట్లయితే మీకు వివాహ దోషాలన్నీ వెళ్ళిపోయి మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది. మీకంటూ 6వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి మీకు చతుర్థ పంచమాధిపతి. తల్లి గురించినటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువైతూ ఉంటాయి. కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 6లో మంచిదే కానీ మాతృమూర్తి 6లో ఉండడం అంత శుభప్రదం కాదు. సంతానానికి సంబంధించి ముందే చెప్పుకున్నాగా వివాహాది ప్రయత్నాలలో కొంచెం ఇబ్బందులు ఉంటాయని. ఇది కూడాను అంత మంచిది కాదు. చతుర్థాధిపతి హౌస్ ఫార్మింగ్ అంటే ఫ్యామిలీ ఫామ్ చేయాలంటే మ్యారేజ్ కావాలి. అలాగే ఫైనాన్స్ సోర్సెస్ టైట్ అయిపోవడము, కొంచెం అనేక రకమైనటువంటి ఆలోచనలు, ఏది ముందు చేయాలా, ఏది ఎప్పుడు చేయాలా అనేది తెలియక అన్ఎక్స్పెక్టెడ్ ప్రయాణాలు ఇవన్నీ మీకు అలసటకు గురి చేసి మిమ్మల్ని మధ్యలో ఇబ్బందికి గురి చేస్తాయి. కాబట్టి అనేక రకాలుగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తట్టుకోవాలంటే మీరు దేవి ఖడ్గమాల చేస్తే, రాహు ఉన్నటువంటి ప్లేస్ రాహు 5th దేవి ఖడ్గమాల చేస్తే మీకు ఈ ప్రమోషన్స్ కావచ్చు, జాబ్ లేని వారికి జాబ్ రావడం కావచ్చు, కొంచెం జల వనరులతోటి ఏదైనా వృత్తిలో పాల్గొనాలన్నా, వాయు సంస్థలలో ఏదైనా ఎఫెక్ట్ పెట్టి బిజినెస్ చేయాలన్నా, జాబ్ చేయాలన్నా కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క అమ్మవారి స్తోత్రం పారాయణ చేయడం మూలంగా రాహు కొంచెం కంట్రోల్ అవుతాడు. తత్మూలకంగా మీకు ఇంకా మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది.